హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్. మ్యాచ్ నెంబర్ 58 7th పొజిషన్లో ఉన్న బెంగళూరు, 8th పొజిషన్లో ఉన్న పంజాబ్ జట్ల మధ్యన ధర్మశాలలో ఈవినింగ్ 7:30కి రేపు జరగబోతోంది. రెండు కూడా అనూహ్యమైనటువంటి విజయాలను సాధిస్తూ ప్లే ఆఫ్ రేసులో నిలబడ్డాయి. ఒక దశలో బెంగళూరు పని అయిపోయింది అనుకునేటువంటి పరిస్థితి నుంచి హ్యాట్రిక్ విజయాలని సాధించి రేసులోకి వచ్చింది. పంజాబ్ కూడా ఏకంగా 262 చేస్ చేసి కలకత్తా మీద విజయాన్ని నమోదు చేసుకొని రేసులోకి వచ్చింది. కానీ లాస్ట్ మ్యాచ్ మరొక పరాభవం. సో ఈ రకంగా ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది పంజాబ్ని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంది. కాకపోతే హోమ్ గ్రౌండ్ ధర్మశాలలో ఆడుతూ ఉన్నారు. అదే ధర్మశాల హోమ్ గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్ చెన్నై చేతిలో ఓడిపోయారు. చెన్నైని 167కే కట్టడి చేసినా కూడా మరొకసారి బ్యాటింగ్ యూనిట్గా విఫలం అవడంతో 139కే ఆల్అవుట్ అయి పరాభవం పాలైంది. సో కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగానే పంజాబ్ బ్యాట్స్మెన్ బాధ్యత తీసుకొని బ్యాటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వైపు హ్యాట్రిక్ విజయాల కన్నా ముందుగా బెంగళూరు నమోదు చేసుకున్నటువంటి విజయం ఇదే పంజాబ్ మీద ఈ సీజన్లో ఆడినటువంటి మ్యాచ్. అది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో. కాకపోతే ఆ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ 77 రన్స్ సాధించాడు. పంజాబ్ విసిరినటువంటి ఆ 180+ స్కోర్ని సాధించే క్రమంలో కానీ కోహ్లీ శ్యామ్ కరణ్ బౌలింగ్లో 0 మీద ఉండగానే జానీ బెయిర్స్టో మిడాన్లో సునాయాసమైనటువంటి క్యాచ్ వదిలిపెట్టడంతో 77 చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలబడ్డాడు. అంతకుముందు చెన్నైలో విఫలం చెందినటువంటి కోహ్లీ కొంచెం ఫామ్ని కోల్పోయి ఒత్తిడిలో ఉన్నటువంటి దశలో జానీ బెయిర్స్టో ఇచ్చినటువంటి ఆ లైఫ్ ఆ తర్వాత ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ దాకా తీసుకెళ్ళింది. సో మరొకసారి కోహ్లీ అలాంటి దూకుడినే పంజాబ్ మీద చూపించేటువంటి అవకాశం ఉంది. విల్ జాక్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అటు బౌలింగ్లో వికెట్లు తీస్తూ ఉన్నాడు, బ్యాటింగ్లో అదరగొడుతూ ఉన్నాడు. ఆల్రెడీ 41 బాల్స్ సెంచరీ అతని ఖాతాలో ఉంది. కోహ్లీ అయితే కనుక హాఫ్ సెంచరీ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాడు. కొద్దిగా స్ట్రైక్ రేట్ విషయంలో వివాదం అవుతున్నా కూడా ఓవరాల్గా ఒక ఎండ్లో నిలబడి బెంగళూరు కావాల్సినటువంటి పరుగుల్ని సాధిస్తూ ఉన్నాడు. ఏ ర్యాపిడ్ ఫైర్ లాగా డూప్లెసిస్ క్విక్ ఫైర్ ఆల్మోస్ట్ 190-200 స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. మొదట్లో ఈవెన్ మ్యాక్స్వెల్ ఫామ్లోకి రావడం వాళ్ళకి కలిసి వచ్చే అంశం. క్యామరూన్ గ్రీన్ ఇస్ అమంగ్ ది వికెట్స్ ఫామ్లో ఉన్నాడు. అలాగనే మిగిలినటువంటి దినేష్ కార్తిక్ ఫినిషర్గా చక్కటి పాత్రని పోషిస్తూ ఉన్నాడు. సో అందుకని వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. అలాగనే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా లాస్ట్ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సిరాజ్ ఫామ్లోకి రావటం, క్యామరూన్ గ్రీన్, కరణ్ శర్మ, ఈవెన్ మ్యాక్స్వెల్ అండ్ విల్ జాక్స్, క్యామరూన్ గ్రీన్ అందరూ కూడా వికెట్లని తీయగలుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి సెకండ్ హాఫ్లో బెంగళూరు మంచి ఫామ్లోకి వచ్చింది. అలాగనే పంజాబ్ కూడా ఆఫ్కోర్స్ జానీ బెయిర్స్టో, ప్రభ్ సిమ్రాన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ఈవెన్ లాస్ట్లో శ్యామ్ కరణ్ మెరుపులు మెరిపిస్తూ ఉన్నారు బ్యాటింగ్లో. అలాగనే బౌలింగ్లో కూడా ఖచ్చితంగానే చెప్పుకోవాల్సినటువంటిది హర్ప్రీత్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్. సో అటు వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా చాలా బలంగా ఉంది పంజాబ్కి. పంజాబ్ ప్రస్తుతం 8th ప్లేస్లో ఉంది. సో వాళ్ళ ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడాలి అంటే హోమ్ గ్రౌండ్ విక్టరీ వాళ్ళకి చాలా కీలకం. బెంగళూరు చాలా బలంగా కనబడుతూ ఉన్నా కూడా లాస్ట్ మ్యాచ్ చెన్నైతో జరిగినటువంటి తప్పుల్ని సరిచేసుకొని పంజాబ్ తన ధర్మశాలలో రికార్డుని మెరుగుపరుచుకుంటూ విజయాన్ని నమోదు చేసుకోవాలి అని చూస్తూ ఉంది. ఒకవేళ కనుక రాహుల్ చహర్ మొదట్లోనే బ్రేక్ త్రూలు అందించగలిగిన జానీ బెయిర్స్టో అండ్ ప్రభ్ సిమ్రాన్ కలకత్తా మీద ఏ రకమైనటువంటి ఆటని ప్రదర్శించారో ఆ రకమైనటువంటి దూకుడిని ప్రదర్శిస్తూ సిరాజ్ని కనుక మొదట్లో నెగోషియేట్ చేయగలిగేట్లయితే పంజాబ్ విజయం సాధించే అవకాశం ఉంది. ఓవరాల్గా పంజాబ్కే రేపటి మ్యాచ్లో విజయావకాశాలు ఉన్నాయి అని చెప్పేసి భావించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.